రంగారెడ్డి జిల్లా మోకిరిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బెంగళూరు, గోవా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. 40 గ్రాముల కోకైన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పెడ్లర్ రైల్వే శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు గూగుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి, మరో వ్యాపారవేత్తను కూడా అరెస్ట్ చేశారు. అది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ పట్టుబడిన డ్రగ్స్ కి సంబంధించి పోలీసులు ఎటువంటి డీటెయిల్స్ వెల్లడిస్తున్నారు? హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. మోట్లలో దాదాపు 40 గ్రాముల కొకైన్ ను ఫ్యూచర్ సిటీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ ను ఒక ప్రాంతంలో విక్రయిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. రైల్వే శాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డ్రగ్ పెడ్లర్ ద్వారా ఈ యొక్క డ్రగ్స్ అనేవి రవాణా జరుగుతున్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకు, స్టూడెంట్స్ కు అందరికీ అమ్మకాలు చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ తెలియడంతోనే పోలీసులు దీని మీద పక్కా సమాచారంతో పట్టుకొని ఇక్కడ 40 గ్రాముల కొకైన్ ను సీజ్ చేయడం జరిగింది. 2 కార్లలో హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే తీసుకొచ్చినటువంటి 2 కార్లను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. ఎంప్లాయీ ఎవరైతే ఈ డ్రగ్స్ ను రవాణా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి పెడ్లరు రైల్వే ఎంప్లాయీని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో పాటు మరొక వ్యాపారవేత్త, వీరి వద్ద నుంచి ఎవరైతే డ్రగ్స్ ను కొనుగోలు చేస్తూ ఉన్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగి, అలాగే ఒక వ్యాపారవేత్త, వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 40 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసి వీరు ట్రాన్స్పోర్టేషన్ కు ఉపయోగించిన 2 కార్లను సీజ్ చేశారు. ఇక ప్రస్తుతం వీళ్ళను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. రైల్వే ఎంప్లాయీని ఎప్పటి నుంచి ఈ యొక్క డ్రగ్ పెడ్లర్ గా ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటికి యొక్క డ్రగ్స్ రవాణా అనేది చేయడం జరిగింది, ఎంతమందికి సప్లై చేశాడు అనే దాని మీద ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకొని మోకిల పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.